ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం గ్రామంలో అద్భుతంగా జరిగిన ఇంటింటికి ధర్మ ప్రచార పాదయాత్ర. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మధ్యాన సందేశ కార్యక్రమాలు. ఖమ్మం జిల్లా తాళ్లగూడెంలోని శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా వెల్కటూరు గ్రామంలో ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమం. కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు. ముంబైలోని శ్రీరామ్ కాలేజీలో విద్యార్థులకు ఆనాపానసతి ధ్యాన శిక్షణ కార్యక్రమం. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు చేపట్టిన అహింసా ధర్మ ప్రచార పాదయాత్ర నెల్లూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరపురం గ్రామంలోని శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఇంటింటి ధర్మ ప్రచార పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం గ్రామంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు పిరమిడ్ మాస్టర్లు ధ్యానంతో కలిసి ఇంటింటికి వెళ్లి శాకాహార విశిష్టత గురించి వివరించారు. ఎవరు జీవహింస చేయరాదని, జీవహింస మహాపాపమని తెలియజేశారు. శాకాహారంతో మానసికంగా, శారీరకంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. అందరూ శాకాహారులుగా మారాలని కోరారు. మరోవైపు ఇంటింటి ధర్మ ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త జేపీ నారాయణ, పిఎంసి డైరెక్టర్ సుబ్బారావుతో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. మహాకరుణ యాగం ఇంటింట ధర్మ ప్రచార యాత్ర సింహపురిపై అడిగిడిన శుభవేళ, ధ్యాన వాహినికి ఆనందోత్సవ వేళ, జగత్ కళ్యాణానికి, దివ్యమంగళ భూమాత సాక్షాత్కారానికి, జన్మ తీసుకున్న ప్రతి జంతువుకు స్వేచ్ఛా జీవనమే ఆశా శ్వాస ధ్యేయంగా సాగుతున్న జైత్రయాత్రను సంకల్పించుకొని బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనకు కంకణము కట్టుకొని కొనసాగుతున్న మాస్టర్ జగపతి రాజు గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతోంది ఈ సింహపురి ధ్యాన వాహిని. మన భారతదేశం వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, ప్రపంచానికి ఉత్తమ జీవన శైలిని, ఆచరణాత్మక బహుమతి అయిన భగవద్గీతను ప్రసాదించిన పుణ్యభూమి. నిత్య జ్ఞాన యజ్ఞంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతూ సాటి జీవులైన జంతువులకు స్వేచ్ఛనిద్దాం, వాటిని ఆనందంగా బ్రతకనిద్దాం, జీవావరణాన్ని కాపాడుదాం. సస్యశ్యామలమైన భరత భూమికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో మొక్కలు నాటి సంరక్షిద్దాం. మన ప్రియతమ గురూజీకి గురుదక్షిణగా సమర్పిద్దాం. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలోని ఆంజనేయ పిరమిడ్ లో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర మహాస్వామి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం కడ్తాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అప్పో దీపో భవ ధ్యాన దీపోత్సవం కార్యక్రమంను నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర చందు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంత ప్రజలు అందరూ హాజరై ఎవరి జీవితంలోనూ వారి ధ్యానం అనే దీపజ్యోతిని వెలిగించుకోవాలని సూచించారు. జీవితంలోని కష్టాలు అనే చీకట్లను తొలగించుకొని వెలుగు బాటలో నడవాలి అని గంగాధర చందు తెలిపారు. బయటగా దీపాలు వెలిగించవలసింది, లోపల ఏ దీపం వెలిగించాలి? ధ్యాన దీపం. వాడంతా లోపల చచ్చిపోవాలి. ఆ నరకాసుడు చచ్చిపోవాలి. నరకం అంటే హెల్. ఆ నరకాన్ని క్రియేట్ చేసేవాడు చచ్చిపోవాలి. ఈరోజు దీపావళి. మీ జీవితంలో దీపాలు వెలిగించుకోండి. ఏ దీపం? ధ్యానం అనే దీపం వెలిగించండి. మీ జీవితం దీపావళి అవుతుంది. ధ్యానం అనే దీపం వెలిగిస్తే మీ లోపల ఉన్న నరకాసుడు చేస్తాడు.
బుద్ధి లేనివాడు వాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞానం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో తులసమ్మ, కోటేశ్వరరావు, ప్రశాంతి పాల్గొన్నారు. నవంబర్ 11 పితామహ బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం సందర్భంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి 11 వరకు 11 రోజులు 11 మండలాలలో జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు 11 రోజులు 11 మండలాలలో పత్రిజీ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలలో శాకాహార ర్యాలీలు, 3 గంటల ధ్యానం, పత్రిజీ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 11 రోజుల పాటు ధ్యానామృతం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నవంబర్ 11న పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ జిల్లా వెల్కటూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం, ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని వెల్కటూర్ గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి అనంతరం ధ్యాన సాధన చేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై నగరంలో గల శ్రీరామ్ కాలేజీలో విద్యార్థులకు ఆనాపాన సతి ధ్యానం శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా పిరమిడ్ మాస్టర్ రాంబాబు పాల్గొని విద్యార్థులకు ఆనాపాన సతి ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం రాయచోటి మాస్టర్ జంగమయ్య కడతాల్లోని జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని అందరినీ ఆహ్వానించారు. ఒకసారి ఆలోచించుకుంటే ఈ ద్రోహాలు, ఈ దుర్మార్గాలు ఉండవు ప్రపంచంలో. అలా పరిస్థితి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లుందంటే అన్నీ మహాపాపాలు చేస్తున్నట్లే. ఇప్పుడు ఇంకా భార్యను, ఒక పడుచు పిల్లము ఇడిచిపెట్టి పాపము, కనీసం ఒక బిడ్డను కూడా కనకముందే ఆమెను వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి ఆమె ఏమైపోయిందో, తల్లిదండ్రిది ఆస్తంతా సొమ్మంతా దోసుకొని తీసుకొచ్చి ఆమె పెట్టాడు. వాళ్ళు ఆ బజార్లో పడి ఉండారో బతికినారో సచ్చినారో తెలియదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మున్ని, లక్ష్మీలు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు.
ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అంటానే ఇంకా పోయినాము పోతానే ఇంకా వాళ్ళు మా ఇంటి వాళ్ళు చూసుకున్నారు, ఓకే చేసేస్తున్నారు. ఇంకా అక్కడ పోతానే ఇంకా మేము అవి రాజీపీడ అంటాం, అంటే ఫిక్స్ అయిపోయినట్ట మేడం. అలా జరిగింది మేడం నాకు. అందుకే ధ్యానం చేస్తున్నాం మనమందరూ. చాలా మంది ఆ పరమాత్ముల్లో ఆ లోపల ఉండే ఆ పరమాత్ముడికి మనము లోపల ఉండే ఆ పరమాత్ముడు ఏకం అవ్వాల. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటనారాయణ పాల్గొని నూతన ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పిరమిడ్ మాస్టర్ భూమిరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. విజయవాడలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 95వ రోజు విజయవాడలోని ఆటోనగర్ గేట్ పరిసర ప్రాంతాల్లో మహాశాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యం అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరి ఈ రోజున విజయవాడలో శ్రీమతి తులసి గారు 108 రోజుల మహాశాకాహార ర్యాలీ మొదలుపెట్టారు. ఈ రోజున 95వ రోజు. మరి విజయవాడ పట్టణంలో, మహానగరంలో అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాల వాళ్ళు దానిలో భాగస్వాములై అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి భూమి మీద ప్రతి మానవుడు శాకాహారిగా మారాలి. అద్భుతమైనటువంటి ఆ మూగజీవులు మానవుల్లాగానే స్వేచ్ఛగా జీవించాలనే సదుద్దేశంతో మరి గురువుగారైనటువంటి సుభాష్ పత్రిజీ గారి లక్ష్యంలో భాగంగా పిరమిడ్ మాస్టర్లందరూ కూడా తమ వంతుగా వారి అనుకూలతను బట్టి వారు ప్రతి ఒక్కరూ, ప్రతి పిరమిడ్, ప్రతి మాస్టరు, ప్రతి ధ్యాని కూడా ఈ శాకాహార ర్యాలీ నిర్వహించడంలో ముందంజ వేస్తున్నారు. అలాగే మరి ఈ రోజున తులసి మేడం గారు 108 రోజులు ఏకదాటిగా విజయవాడ మహానగరంలో శాకాహార ర్యాలీ చేపట్టారు. అద్భుతంగా కొనసాగుతుంది. ఈ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలని మా కోరిక. నందికొట్కూరులోని శ్రీ సాయిబాబా కళ్యాణ మండపంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 31న ఆత్మజ్ఞాన బోధ, సజ్జన సాంగత్యం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 31న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. విజయవాడ సమీపాన కృష్ణా నది తీరంలోని తాడేపల్లి మానస సరోవరంలో నవంబర్ 1న సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. నవంబర్ 1 శుక్రవారం రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సుకన్య శ్రీనివాస్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. అనంతరం పొట్లూరి రాధాకృష్ణమూర్తి, సుధారాణి దంపతులచే ధ్యాన ప్రసాదం అందించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. 11 రోజులు 11 మండలాల్లో పత్రిజీ జన్మదిన సంబరాల కార్యక్రమంతో భాగంగా
రెండో రోజు నవంబర్ 2న నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించనున్నారు. నవంబర్ 2న శనివారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా శ్రీ శారదాదేవి ఉపాసకులు శ్రీ మంగళగిరి నరసింహమూర్తి స్వామీజీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రతినిధికి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.